తమిళనాడుకు చెందిన 10 బిల్లులకు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదం తెలపకుండా నిలిపివేసినందుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. నెలల తరబడి రాజకీయ, చట్టపరమైన తగాదాల తరువాత వచ్చిన ఈ తీర్పును గవర్నర్ అధికార పరిధిని, సరిహద్దులను స్పష్టంగా నిర్వచించడం ద్వారా భారతదేశ న్యాయ ప్రక్రియ చరిత్రలో ఒక ముఖ్యమైన తీర్పుగా అభివర్ణించవచ్చు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే బదులు ఆ రాష్ట్ర గవర్నర్ రవి వాటిని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడంతో తమిళనాడులో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ చర్యను ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భావించి ఇది ఎన్నికైన అసెంబ్లీ ఇష్టంపై రాజ్యాంగ విరుద్ధమైన వీటోగా పరిగణించి పరిష్కారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు నిన్న గవర్నర్ చర్యను ఖండించి పెండింగ్లో ఉన్న 10 బిల్లులను ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్కి పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం, ఆమోదించకపోవడం అంటే పునర్పరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం, రాష్ట్రపతి పరిపాలన కోసం పంపడం వంటి 3 అధికారాలు కలిగి ఉంటారు. అయితే పునర్పరిశీలనకు పంపాక ఆ బిల్లును మరోసారి సభ ఆమోదిస్తే గవర్నర్ దానిని నిలిపివేయలేరు. కానీ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. అది కూడా రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తేనే కానీ ఇక్కడ అలా జరగలేదు. తమిళనాడు శాసనసభ పంపిన 10 బిల్లులను గవర్నర్ రిజర్వ్లో పెట్టుకున్నారు. ఇది అక్రమం, పైగా న్యాయ వ్యతిరేకమైంది. గవర్నర్ తన రాజ్యాంగ అధికారాన్ని అతిక్రమించారు. దేశంలో గవర్నర్లకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొత్తేం కాదు. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి వివాదాలు తారాస్థాయికి చేరి విమర్శలు దాటి ధర్నాలు, రాస్తారోకోలు చేసుకునే వరకు కూడా వెళ్లాయి. పుదుచ్చేరిలో కిరణ్ బేడి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ అక్కడి గవర్నర్ మధ్య వివాదం గతంలో నిత్యాకృత్యంలా మారింది. ఇలా గవర్నర్ వరుస వివాదాల నేపథ్యంలో గతంలో ఓ మాజీ న్యాయమూర్తి గవర్నర్ పదవి అనవసరమైందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్ పెండింగ్లో పెట్టడం ఏ మేరకు సమంజసమనేది ఆయన వాదన. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు గవర్నర్ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు.